కోపం పొందినప్పుడు కోపాన్ని తగ్గించడానికి ప్రధానమైన మార్గం ఒక్కటే, మౌనంలోకి వెళ్ళిపోవడం. కొంతసేపు ఎవ్వరితో మాట్లాడుకో, ఏకాంతంలోకి వెళ్ళిపోయి నేను ఒక్క 2-3 గంటలు ఎవ్వరితో మాట్లాడను అని వెంటనే మీకు ఏ సత్పురుషుడి పట్ల మంచి భక్తిభావన ఉన్నదో ఆయన మాటలు వినడం కానీ ఆయన పుస్తకం చదవడం కానీ ప్రారంభం చేయాలి. మొదట నిలబడదు దృష్టి, అప్పుడు కూడా చెదిరిపోతుంది. ఎక్కడ ఎవరి మీద క్రోధం వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనిషిని నిలువెల్లా దహించేస్తూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా కుదురుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తి వంక చూస్తే ఎనలేని ప్రశాంతత. నేను ఎప్పుడైనా ఒకవేళ నా మనసు కదిలిపోయిన సందర్భం ఉంటే నేను కాసేపు వారి మూర్తి ముందు నిలబడి అలా ఆయన వంక చూశాను అనుకోండి, నా మనసు వెంటనే మళ్ళీ వచ్చి నిలబడుతుంది, కుదురుకుంటుంది, తొందరగా కుదురుకుంటుంది. ఎందుకని అంటే నాకు వారి పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి అటువంటిది. బహుశా నా జీవితంలో నా భార్య కన్నా నా బిడ్డల కన్నా కూడా నాకు వారే ఎక్కువ, అంత భక్తి నాకు వారంటే. అందుకే వారి ముందు నిలబడినప్పుడు నాకంత గౌరవం. మా గురువు గారంటే నాకు అంత గౌరవం. మా గురువు గారు ఎదురుగుండా నిలబడితే వెంటనే మనసు నిలబడుతుంది. ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఉండాలి. అలా భక్తి భావన లేని మనుష్య జన్మ అర్థరహితం. ఏనుగంతటిది గట్టిగా 4 అడుగులు లేనటువంటి వ్యక్తి బక్క చిక్కిపోయిన వాడు అంకుశం పట్టుకు నిలబడితే తనంత తాను వశమైపోతుంది. మనిషి పశుత్వం నుంచి విడుదల పొందడానికి ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఏర్పాటు చేసుకోకపోతే తనని నియంత్రించేవాడు జీవితంలో ఉండడు. తనని ఎవరో నియంత్రించాలని కోరుకోకూడదు. తను నియంత్రింపబడడం దేని చేత సాధ్యం అవుతుందంటే తాను వశమైపోవాలి. నేను వారికి వశవర్తిని, వారు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, అంతే. దాని యందు గుణదోషములను ఎత్తి చూపడం నా జీవితంలో నాకు అలవాటు లేదు. దాని వలన కలిసే రాని పోతే పోని, వారు చెప్పిన మాట ఔదల దాల్చడం ఒక్కటే నా జీవితానికి ప్రయోజనం, అంతే అని తాను లొంగనప్పుడు అవతల వారు ఎంతటి మహానుభావుడు కానివ్వండి, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడనివ్వండి, ధూర్తతనంతో నిరసిస్తాడు. వశపడాలని కోరుకున్నాడు అనుకోండి, అవతల వ్యక్తి ఎంత తక్కువ వాడని మిగిలిన వాళ్ళు అనుకోండి, ఆయనకి మాత్రం ఈయన వశవర్తి అయిపోతాడు. ఒక్కొక్కరు తల్లి శాసనానికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు తండ్రికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు అన్నకి వశవర్తులవుతారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామచంద్రమూర్తికి వశవర్తులయ్యారు. అలా సాధారణంగా లోకంలో ఎవరికి తాను వశుడై బ్రతకాలి అంటే గురువుకి వశవర్తి అయి బ్రతకాలి. గురువు గారి మాట ఔదల దాల్చడం, గురువు గారిని చూడగానే మనసు ప్రసన్నమైపోవడం. అయ్య బాబోయ్, వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను నిలబడడానికి యోగ్యత ఉంటుందా అన్న భావన కల్పించుకుంటే, పెద్దల దగ్గర నిలబడినప్పుడు, పెద్దల మూర్తుల దగ్గర నిలబడినప్పుడు, పెద్దలు రచన చేసిన పుస్తకాన్ని చేత్తో పట్టుకోవడం అంటే ఎప్పుడూ ఒక భావన మనసులో ఉండాలి. ఆ భావన లేకుండా పుస్తకాన్ని చదివితే అది ఎప్పుడూ ఉద్ధారకము కాదు. నేను ఏదో పెద్దలు రచన చేసినటువంటి ఒక పుస్తకాన్ని చదువుతున్నాను అనుకోండి, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు మాట్లాడిన మాటలు చదువుకుంటున్నాను అనుకోండి, చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర నేను కూర్చున్నానన్న భావనతో చదువుకోవాలి. అది చెప్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు వారు చెప్పినది నేను చదువుతున్నాను, వారు నా ఎదురుగుండా ఉన్నతాసనంలో కూర్చుని వారు చెప్తుంటే నేను వింటున్నాను. ఇప్పుడు పరమ భక్తి భావనతో మనసు కుదురుకుంటుంది ఆ చదువుతున్న విషయమునందు. అది మనసుకి అలా అలవాటైపోతే, మనసు ఉద్వేగంలో ఉన్నప్పుడు కూడా పుస్తకం తీసినప్పుడు దానికి అలవాటై అదే మళ్ళీ ఆదేశాన్ని ఇస్తుంది, పక్కన ఉన్నారు స్వామి ఉన్నారు అని. అనగానే అది వశవర్తి అవుతుంది, అది వెనక్కి వస్తుంది. లేకపోతే వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. మనసు ఉన్మాదాన్ని కానీ పొందిందో దాని ఎందు ఎంత దోషమైనా చేస్తాడు, ఇంక అందులో సందేహం లేదు. అందున అప్పచెల్లెళ్ళు ఇద్దరు ఎవరంటే కామము క్రోధము ఎదురు చూస్తూ ఉంటారు. మనసు యొక్క లక్షణం ఏమి అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. మనసుకి ఒక రూపం ఉండదు, అది లేచి ఉంది అని గుర్తు ఏమిటంటే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్పము అంటే ఏదో ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది, వికల్పము అంటే దాన్ని వదిలిపెడుతుంది. దాని పని అదే. తెలివిగా ఉన్నాడు
అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు పని చేస్తోంది అని. అందుకే మీరు చూడండి, నేను చెప్పడం కాదు, వేదాంత శాస్త్రంలో చెప్పిన మాటల్ని నేను చిన్న మాటల్లో మీ ముందు ఉంచుతున్నాను. మనసు పని చేసినంతసేపు అశాంతి, మనసు నిద్రపోతే శాంతి. మీరు చూడండి, అందుకే ఎవరైనా సరే బాగా నిద్రపోయి లేచారనుకోండి, ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, చాలా బాగా నిద్ర పట్టిందండి. ఎలా ఉంది నిద్ర పడితే? చాలా హాయిగా ఉందండి బాబు అంటాడు. కారణం ఒక్కటే, నిద్ర యందు మనస్సు లేదు. మనస్సు మేల్కొంది అంటే దాని మీద అదుపు చెయ్యడం అలవాటు లేకపోతే, దాన్ని లొంగ తీసుకోవడం అలవాటు లేకపోతే చాలా ప్రమాదానికి వెళుతుంది. ఎందుకంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల జన్మలుగా మనసు ఇచ్చిన ఆదేశానికి వశవర్తిగా తిరగడం అలవాటైపోయింది జీవుడికి. ఇప్పుడు నువ్వేం ఇలాంటి మాటలు చెప్తున్నావు అని వెనక్కి తిరిగి మనసును అడగాలంటే ఎంతో అభ్యాసం కావాలి, ఎంతో సాధన చేస్తే తప్ప అలా వెనక్కి తిరిగి అడగలేడు. అందులో మనసు మళ్ళీ ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి, ఆహారము, ఈ రెండిటి మీద ఆధారపడుతుంది. అన్నం తినేటప్పుడు నియమాన్ని ఎందుకు పాటిస్తారంటే, అన్నం తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే అదే మనస్సు. ఎక్కడో మన ఇష్టం వచ్చిన చోట రజోగుణ సంపర్కంతో కూడిన పదార్థాన్ని, మసాలాలు అవి వేసేసిన పదార్థం అంతా తినేసి ప్రవచనానికి వచ్చి కూర్చుంటే ఏ విషయమూ స్ఫురణలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం, ఆహారంలో 6వ వంతు మనసుగా వెళ్ళిపోతుంది, సూక్ష్మ రూపాన్ని పొందుతుంది మనసుగా. అందుకే సత్వగుణావలంబన చేసి ఉండాలి అనుకున్నప్పుడు మనసుని సత్వగుణంలో ఉంచగలిగిన ఆహారమే తీసుకోవాలి, ఆ వాతావరణంలోనే తీసుకోవాలి, అటువంటి వాళ్ళ ద్వారానే తీసుకోవాలి తప్ప వేరొకలా ఆహారాన్ని స్వీకరించకూడదు. ఆహారాన్ని తినేటప్పుడు మనసుని ఉద్వేగపరిచేటటువంటి దృశ్యాలని చూస్తూ తిన్నారనుకోండి, మనసు ఉద్వేగభరితంగానే తయారవుతుంది. అందుకే ప్రశాంత చిత్తంతో తినమంటారు. మౌనంగా తినాలి, భగవన్నామంతో తినాలి అసలు యథార్థంగా అయితే. అంతే తప్ప అసలు మాట్లాడుతూ భోజనం చేయకూడదు, మాట్లాడిస్తూ భోజనం పెట్టకూడదు. అసలు యథార్థంగా భోజనం చేయడం అంటే యజ్ఞం చేయడంతో సమానం. అందులో 6వ వంతు మనస్సు. ఆ మనస్సుని లొంగదీయాలి అంటే మనస్సుని పరిశీలించడం అలవాటు కావాలి. ఇది ఏం చెప్తోంది, ఎంత తమాషా, ఎంత ఉద్వేగంగా ఉంది, ఎంత కదిలిపోతోంది. ఒక గంట ముందు వరకు తన మిత్రుడు నా ప్రాణమిత్రుడండి అంటాడు. ఒక్క గంట తర్వాత అతనిలో ఉన్న సమస్త దోషాల్ని తవ్వుతుంది. ఎందుకు తవ్వుతుంది అంటే దానికి ఆ వ్యక్తితో ఏదో విభేదం వచ్చింది, ఏదో ఒక సందర్భంలో విభేదించింది, ఇష్టుడు కాదు అని తీర్మానిస్తుంది. తీర్మానించగానే చెడు గుణాలన్నింటినీ ఎత్తుతుంది, ఎత్తి తీసుకొచ్చి అగ్నిహోత్రాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ప్రయత్నపూర్వకంగా ఓ నీ ఆట నువ్వు ప్రారంభం చేసేసావు అంటే నన్ను ఉద్వేగపరిచే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. కాబట్టి నీవు చెప్పినది నేను వినడం కాదు, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని మనసుకి ఒక కొత్త ఆలంబనం మీరు ఇచ్చారనుకోండి. నువ్వు ఇప్పుడు కాసేపు త్యాగరాజస్వామి వారి కీర్తన వింటున్నావు, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయనా వింటున్నావు అని కీర్తన పెట్టి విను. ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడక్కర్లేదు, కాసేపు ఇది విను నువ్వు అని మీరు మనసుని శాసించడం ప్రారంభం చేశారనుకోండి. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది మళ్ళీ మెత్తపడిపోతుంది, ఆర్ద్రతని పొందుతుంది, పొంది మళ్ళీ వెనక్కి వస్తుంది. అది స్థిమితపడిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఇందాక ఏమన్నావు అని చాలా తేలిక. ఎంతసేపు దెబ్బలాడతావు బాగుంది, కానీ తర్వాత సమాజంలో నీ స్థితి ఏమని పిలుస్తారు, నిన్ను ఎంత గౌరవంగా చూస్తారో. ఇంత తేలికగా ఇంత చౌకబారుతనంగా ప్రవర్తిస్తే తర్వాత నిన్నేమంటారు? ఒకరికి చెప్పడానికే కానీ ఆయన పాటించడానికి పనికిరాని వేదాంతం అంటారు. అపఖ్యాతి పాలుకవు, అంత తొందరపాటు పనికొస్తుందా? ఏమి సరళంగా చెప్పడం సాధ్యం కాదా? ఒకవేళ అవతలవాడు వినకపోతే ఆయన బాగుపడాలని భగవంతుడిని ప్రార్థన చేయలేవా? ఆపాటి సంస్కారం అలవర్చుకోలేవా? అంత క్రోధానికి ఎందుకు వశుడవు కావాలి అని బోధ చేశారనుకోండి, అది వశవర్తి అవుతుంది. శంకరాచార్యుల వారు దాన్ని అసలు శంకర భగవత్పాదుల్ని మించినటువంటి మనస్తత్వవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు, పుడతాడని నాకు నమ్మకం లేదు. అంత గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన.
అంత గొప్పగా మనస్సుని పరిశీలిస్తూ ఆయన శ్లోకాలు చేశారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశా శాఖా స్వతతి జడితి స్వైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయక పిమత్యంత చపలం దృఢా భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు. ఆ మనసు కోతి, అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకని స్వామి హనుమంటున్నారు, నేను వశుణ్ణైపోయాను ఆ క్రోధానికి. అసలు ధన్యాస్తే పురుష శ్రేష్ట ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పొయ్యడం వినా చల్లార్చడానికి మార్గం లేదు లోకంలో. నీళ్లు పొయ్యడం ఒక్కటే మార్గం. నీళ్లు పోసి అగ్నిని చల్లార్చినట్టు ఎవరు తనలోంచి పైకొస్తున్న కోపం మీద మళ్ళీ తను ప్రశాంత పడడానికి, మనసులో పుట్టిన కోపం వెనక్కి వెళ్ళిపోవడానికి యోగ్యమైన పదార్థాన్ని కుమ్మరించలేడో. ఏమిటా పదార్థం? నేను మీకు ముందే మనవి చేసా, మౌనంలోకి వెళ్ళిపోవడం, సహనం పాటించడం. నేను ఈ గంట నుంచి ఇన్ని గంటల వరకు ఎవరితో మాట్లాడను, మౌనంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మౌనంలోకి వెళ్ళిపోవడం, పుస్తక పఠనాన్ని దీక్షగా స్వీకరించేయడం. నేను కొంతసేపు ఏదో 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 గంటల పాటు ఎవ్వరితో మాట్లాడను, గ్రంథపఠనం చేస్తాను. ఇంట్లో ఏ భార్యను పిలిచి 2 గంటలు ఎవ్వరితో మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడించద్దు, గ్రంథపఠనం చేస్తాను అని 2 గంటలు పుస్తక పఠనమో, 2 గంటలు ధ్యానంలో కూర్చోవడమో, 2 గంటలు జపం చేయడమో, 2 గంటలు పూజామందిరంలో ఏ పని లేకపోతే స్నానం చేసి వెళ్ళి కూర్చుంటే చాలు. పూజామందిరంలో కూర్చున్నారనుకోండి, ఆ వాతావరణం చాలు. ఈశ్వరుడికి చెప్పుకోవడం మొదలవుతుంది. ఆయన ముందు కూర్చుని క్రూరాలోచన చెయ్యలేరు. మీరు ఆయనతో చూశారా ఈశ్వర ఎలా జరిగిందో అని చెప్పుకోవడం మొదలు పెట్టగానే, ఒకరికి చెప్పగానే అదో ఉపశాంతి పొందుతుంది. ఆయన ఆదుకుంటాడు, ఆయన చూస్తాడులే, నేను ఎందుకు తొందరపడాలి అని. దానికి విరుద్ధమైన దాన్ని, దాని ఉద్వేగాన్ని తగ్గించగలిగిన దాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే అది మనిషిని, భూతాన్ని, పిశాచాన్ని చేస్తుంది. నిరుందంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో మహర్షి. నిజంగా క్రుద్ధ పాపం న కుర్యాత్కః అని ప్రశ్న వేశారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును మాత్రం చెయ్యడు అని చెప్పడానికి ఏదీ లేదు. కోపమునకు వశపడనంత కాలం ఆయన మామూలుగా సాధారణంగా ఉన్నాడు అనుకోండి, ఆయన అలాంటి పనులు చేసేవాడు కాదండి అని చెప్పచ్చు. ఎంతటి సాత్వికుడైనా సరే క్రోధమునకు వశుడైపోతే ఈ పని చెయ్యడు అని చెప్పడం మాత్రం ఇంకా సాధ్యం కాదు. ఏదైనా చేసేస్తాడు. అదే భూతావేశం అంటారు. ఆ భూతావేశం పట్టేసింది అనుకోండి, అసలు భయంకరమైన స్థితిని పొందేస్తాడు. వాంగ్మయంలో అటువంటి స్థితిని పొందినటువంటి వ్యక్తి ఒక్కడున్నాడు, అశ్వత్థామ. ఎంత భయంకరమైన స్థితిని పొందేశాడంటే ఆయన ఆగ్రహంలోనూ ఆ కృష్ణ పరమాత్మ అంతటి వారు శాపవాక్కుని విడిచిపెట్టవలసి. మహాభారతంలో బహుశः అశ్వత్థామ పొందినంత ఘోరమైన శాపాన్ని ఎవరూ పొందలేదు. ఎక్కడో దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు యుద్ధభూమిలో, నెత్తురు కారిపోతోంది, కింద పడిపోయి ఉన్నాడు. ఆయన్ని చూశాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం రావడం అనేటటువంటి లక్షణాన్ని మొదటి నుంచి పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే అవకాశం చూసి ఎప్పుడో అప్పుడు మట్టు పెట్టేస్తుంది కోపం. భయంకరమైన స్థితికి తీసి మొదటి నుంచి అదే అలవాటు అశ్వత్థామకి. అయిందానికి కాందానికి కోప్పడతాడు. కోప్పడడంలో ఎప్పుడు ఎవరి పక్షాన ఉండి కోప్పడతాడో తెలియదు. సాధారణంగా ఆయన కోపం ఎవరి మీద ఉంటుందంటే అర్జునుడి మీద ఉంటుంది. ఎక్కువ అర్జునుడి మీద కోపం ఎందుకు ఉంటుంది ఆయనకంటే ఒక్కటే కారణం. నేను మీతో చెప్పే కదా, కామమునకు చెల్లెలు క్రోధము, క్రోధమునకు చెల్లెలు కామము. సాధారణంగా కోరిక పక్కన పుడుతూ ఉంటుంది. అది ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోవడానికి ఎవరినో కారణంగా చూపిస్తుంది. ఆయనకి ద్రోణాచార్యుడు మా తండ్రి కనుక, ద్రోణుడు విలువిద్య గురువు కనుక, నా తండ్రి తర్వాత అంత విలువిద్యలో గొప్పవాణ్ణి నేనే కావాలి. ఇది ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ కోరిక. ఆ అశ్వత్థామ పుట్టాలని మహానుభావుడు తపస్సు చేశాడు. ఇప్పటికీ ఉంది. డెహ్రాడూన్ నుంచి ముస్సోరీ వెడుతుంటే కొండల మీదకి శివాలయం ఉంటుంది. ఆ శివాలయం అక్కడే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు. ఇప్పటికే నాగుపాం వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటూ ఉంటుంది అందరి మధ్యలోంచి. అక్కడ
అద్భుతమైన దేవాలయం. అక్కడ తపస్సు చేస్తేనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కొడుకునిస్తానని అనుగ్రహించాడు. అటువంటి ద్రోణాచార్యుల వారి కొడుకు, ఆయనకున్న కామం ఏమిటంటే మా తండ్రి విద్య అంతా నాకే రావాలి. ద్రోణుడు గురుస్థానంలో ఎంతటి నిస్వార్థపరుడంటే, గురుస్థానానికి ఒక లక్షణం ఉంటుంది. లోకంలో ఎవరి ఐశ్వర్యమైనా సరే వాళ్ళ బిడ్డలకు వెళ్ళిపోతుంది. కోట్లు సంపాదించినవండి, 10 రూపాయలు సంపాదించినవండి బిడ్డలు పంచుకుంటారు. ఒక్క గురువు గారి ఆస్తి మాత్రం బిడ్డలకి వెళ్ళదు, శిష్యులకు వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే ఒక గురువు శాస్త్రాన్ని నమ్ముకుంటాడు. ఎవరికి వెళ్ళిపోతుంది అది అంటే, కడుపున పుట్టారు కదా అని పిల్లలకి వెళ్ళమంటే వెళ్ళదు. ఎవరు గురువుగారి పాదములను అనువర్తించాడో, ఎవరు గురువుగారి మీద గురితో ప్రవర్తించాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శాస్త్రం అంతా, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శక్తి అంతా. ఎందుచేత అంటే విని 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 వర్షపు ధారలే ఏరులై నదులై మారినట్టుగా గురువు దగ్గర విని విని వాడు కాలవై నది అయి ప్రవహిస్తాడు. వాడు మళ్ళీ గురుస్వరూపాన్ని పొందుతాడు. అంతేగాని గురువు కడుపున పుట్టాడని కొడుకు గురువు అయిపోవాలని లేదు. కానీ శాస్త్రమునందు గురుపుత్రుడు గురువుతో సమానమే. కాబట్టి గురుపుత్రుణ్ణి గురువుగానే గౌరవిస్తారు తప్ప అధిక్షేపించకూడదు గురుపుత్రుణ్ణి. అందుకే కదా నిన్న చెప్పా, ద్రౌపదీదేవి అశ్వత్థామ విషయంలో అంత ఔదార్యంతో ప్రవర్తించింది. ద్రోణుడు కొడుకువి నువ్వని. ఇంతటి ద్రోణాచార్యుల వారి పుత్రుడికి ద్రోణుడితో సమానంగా విలువిద్య పొందాలని కోరిక. కానీ ద్రోణుడు గురుస్థానంలో ఎంత ఔదార్యంతో ఉండేవాడంటే, ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు. ఆ విషయం తెలుసు ద్రోణాచార్యుల వారికి. నన్ను చంపే కొడుకుని కనాలని యజ్ఞం చేస్తున్నాడని. ఆ యజ్ఞగుండంలోంచి వచ్చాడు దృష్టద్యుమ్నుడు. ఆ పిల్లవాడు తనని చంపేస్తాడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారిని విలువిద్య నేర్పమని అడిగాడు. ఈ నేర్పిన విలువిద్య ఎందుకు పనికొస్తుందంటే, నన్ను చంపేయడానికే పనికొస్తుందని ద్రోణుడికి తెలుసు. అయినా తాను గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చి పాదములు పట్టుకున్నందుకు విద్య నేర్పేశాడంతే. ద్రోణుడి లాంటి గురువు చాలా అరుదు. అంతటి మహానుభావుడు ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ యొక్క ఆవేశం ఆయనకి తెలుసు. చాలా కోపస్వభావం ఉన్నవాడు. అంత కోపస్వభావం ఉన్నవాడికి ఏదైనా ప్రమాదకరమైన శక్తివంతమైన అస్త్రాన్ని చేతిలో పెడితే ఎప్పుడు కోపం వచ్చి ఎవరి మీద వేసేస్తాడో, లోకాలు పాడైపోతాయి. ఇచ్చిన గురువుకి పాపం వస్తుంది, అందుకని ఇవ్వలేదు. యుక్తాయుక్త విచక్షణ తెలిసున్నవాడు, ధర్మ సంస్థాపన చెయ్యగలిగినవాడు కాబట్టి తన కొడుకు అశ్వత్థామ కన్నా అర్జునుడికే ఎక్కువ అస్త్రవిద్య కట్టపెట్టాడు. బ్రహ్మాస్త్రాన్ని ఇమ్మని ఎన్నో మాటలు వెంటబడ్డాడు ద్రోణుడి వెంట అశ్వత్థామ. ఆయన ఇవ్వలేదు. ఎట్టకేలకి ప్రయోగం ఒకటే చెప్పి ఉపసంహారం చెప్పకుండా వదిలేశాడు. ఉపసంహారం తెలియకపోతే ప్రయోగం చెయ్యడు కదా అనుకున్నాడు. కానీ అశ్వత్థామ ఒకానొకప్పుడు ఆవేశంలో దాన్ని ప్రయోగించేశాడు. ఎంత ఆవేశపరుడంటే ఎక్కువ అర్జునుడిని నిందిస్తాడు. ఒక్కొక్కసారి ఆయన బుద్ధి చెప్పలేము. విరాట పర్వంలో అకస్మాత్తుగా అర్జునుడిని పొడి కౌరవుల్ని తిట్టాడు. ఎప్పుడు ఆయన బుద్ధికి ఏం తోస్తుందో, ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటాడో, ఎవరిని నిందిస్తాడో, కోపం ఎప్పుడు ఉవ్వెత్తున పెరిగిపోతుందో ఎవరూ చెప్పలేరు. దుర్యోధనుడు చచ్చిపోవడం చూసి ఏడిచాడు. అయ్యో నువ్వు ఇలా మరణిస్తున్నావు అని దుర్యోధనుడి కోరిక తీర్చాలనుకున్నాడు. ప్రతిజ్ఞ చేసేశాడు. నీకెందుకు, పాండవులందరినీ కృష్ణుడు చూస్తుండగా చంపేస్తాను, దృష్టద్యుమ్నుడితో సహా చంపుతానన్నాడు. పరవశించిపోయినటువంటి దుర్యోధనుడు కృపాచార్యుల వారిని జలభాండం తీసుకురమ్మని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేశాడు అశ్వత్థామకి. ప్రతిజ్ఞ అంటే చేశాడు. ఎలా పాండవుల్ని చంపడం అంత తేలిక? భీష్మాదులు నిలబడలేకపోయారు. రాత్రి ఒక్కడే కూర్చుని ఉద్వేగంతో ఆలోచిస్తున్నాడు. కోపం వచ్చినప్పుడు ఆ ఏ పని గురించి ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తే వెర్రితలలు వేసేస్తుంది. కూర్చుని ఆలోచన మొదలుపెట్టాడు. ఎలా పాండవుల్ని చంపాలో అర్థం కావట్లేదు. ఈలోగా ఎదురుగుండా చెట్టు మీద గుడ్ల గూబ వాలింది. కటిక చీకటి వాలిని మెల్లిగా వెళ్ళి కాకి గూటిలో ఉన్న కాకిని, కాకి పిల్లల్ని కంఠం పట్టి కొరికేసి కడుపు చీల్చేసి కాళ్ళు చేతులు పీకేసింది. నిద్రపోతున్న వాటిని చంపింది. ఆలోచన వచ్చింది, ఇక ధర్మ వివక్ష లేదు, నిద్రపోతుంటారు కాబట్టి పాండవులు చంపేస్తానన్నాడు. అలా చంపచ్చా? అనవసరం. కోపంలో భూతావేశం వచ్చేసింది. అసలు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వర్ణన అది.
అశ్వత్థామ బయలుదేరి పాండవ శిబిరం దగ్గరికి ఎడుతుంటే ఆయనలో ఉన్న భూతావేశమే ఆయనకి బయట భూతంగా కనపడింది. దాన్ని చూసి ఆగిపోయాడు. సరే, పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పాండవ శిబిరాలలోకి వెళ్ళి ఎంత ఉన్మాదంతో ప్రవర్తించాడంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి ఈ ఉన్మాదమునందు పాండవులు ఉంటే నిలబడగలరో నిలబడలేరు అని ఓఘానది ఒడ్డుకు తీసుకెళ్ళిపోయాడు. పాండవులు ఉన్నారనుకున్నాడు. నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుడిని కాలుతో తన్ని కింద పడేసి గుండెల మీద కాలు పెట్టి తొక్కి కత్తితో కంఠం కోసేశాడు. ఏనుగుల తొండాలు, గుర్రాల తోకల దగ్గర నుంచి అసలు ఏది కంట కనపడినది ఏది మిగలలేదు. ముక్కల కింద నరికేశాడు. అన్నీ చేసేసిన తర్వాత శ్మశాన వాతావరణం, ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు. పశువులు కూడా చచ్చిపోయాయి. అన్నీ చచ్చిపోయిన తర్వాత పాండవులు గుర్తొచ్చారు. ఇంత చేశాను, నన్ను వదులుతారా అని పారిపోయాడు. పారిపోయి వేషం మార్చుకుని మునివేషం కట్టుకుని వ్యాసుల వారి వెనక చెట్టు కింద కూర్చున్నాడు. వదిలిపెడతారా పాండవులు? పట్టి తీసుకొచ్చారు. సరే, తర్వాత కథ మొన్న మీతో నేను స్పృశించాను. ఇంత అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఎనలేని బాధ కలిగింది. నువ్వు ఇంత దారుణమైన పని చేశావు కాబట్టి ఒక్కడవే పక్కన ఎవ్వరి సహాయం లేకుండా కొన్ని వందల సంవత్సరముల పాటు, వేల సంవత్సరముల పాటు ఏకాకివై భయంకరమైన దుర్గంధభూయిష్టమైనటువంటి నెత్తురోడుతూ తిరుగుతుందువుగాక అని శపించారు. చిరంజీవి అయి అలాగే తిరుగుతుంటాడు అశ్వత్థామ. కారణం ఏమి అంటే, కోపానికి ఇంధనంగా ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరి మీద కోపమో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎంత ప్రతీకారానికైనా వెళ్ళిపోతుంది. చేసిన తప్పెంత అన్న దాంతో ఆలోచన ఉండదు. ఎలా మట్టు పెట్టేద్దాం అన్నది ఒక్కటే ఆలోచిస్తుంది. ఎంతకైనా దిగజారిపోతుంది. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత జీవితాంతం వగచిన కోట్ల జన్మల క్రిందకి వెళ్ళిపోతాడంతే. ఒక్కసారి కోపానికి వశుడైపోతే చాలు, నోటి వెంట రాకూడని మాట వచ్చేస్తే చాలు, వెళ్ళిపోతాడు. అందుకంటున్నారు హనుమ, క్రుద్ధ పాపం నకుర్యాత్కః అని అడిగారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును చెయ్యడు అని ఏదైనా ఉందా? ఈ పాపాన్ని వీడు చెయ్యడు అని సాధారణంగా ఉండగా చెప్పచ్చు. అయ్యయ్యో, ఆయన అటువంటి వారు కాదండి, అటువంటి పని చేయరండి అని. కానీ ఎంత మంచి వ్యక్తి అయినా సరే క్రుద్ధుడైపోతే, క్రోధమునకు వశుడైపోతే వాడు ఏమి చెయ్యడు అన్న ప్రశ్న లేదు, ఏదైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి. గురువు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు అంటే గురువు గారిని చంపేస్తాడని కాదు దాని అర్థం. గురువు అంటే పెద్దలు అని. అందుకే ఎప్పుడైనా పెద్దలు అన్న మాట వాడవలసి వస్తే గురువు అన్న సంబోధన వేసేస్తారు, అదే మాట ప్రయోగిస్తారు. పెద్దలని చంపేస్తాడు. తల్లి చూడడు, తండ్రి చూడడు, అన్న చూడడు, లేకపోతే తనకన్న వయసులో పెద్దవారు చూడడు, ఆఖరికి గురువు గారే చూడడు, చంపేస్తాడు. ఎందుకని అంటే భూతావేశం. ఆ కోపమునకు వశుడైపోయిన తర్వాత ఇక ఆయన చేతిలో ఏముండదు, అదుపు తప్పిపోతాడు పూర్తిగా. ఆ స్థితికి వెళ్ళిపోకూడదు, అత్యంత ప్రమాదం. ఆలోచన బుద్ధి కారుకి యాక్సిలరేటర్ అయితే కోపం అనేటటువంటిది వస్తోంది అన్నప్పుడు వెంటనే బ్రేక్ అనేటటువంటి విచారణ అన్న సాధనాన్ని ప్రయోగించాలి, లేకపోతే అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్గురునపి క్రుద్ధ పరుషయావాచ. ఎంత భయంకరమైన మాట అయినా నోటి వెంట వచ్చేస్తుంది. నేను అసలు ఇటువంటి మాట అనొచ్చా? ఇలా అనొచ్చా అమ్మని? ఇలా అనొచ్చా నాన్నగారిని? ఇలా అనొచ్చా అన్నయ్యని? ఇలా అనొచ్చా గురువు గారిని? ఇలా అనొచ్చా పెద్దవారిని? అసలు అలా ఆలోచించడానికి అది స్థిమితంగా ఉంటే కదూ, అది ఉన్మాదాన్ని పొందేసింది. అసలు ఆపలేరు. మీరు చూడండి, ఎంత బక్కగా ఉండనివ్వండి, ఆ కోపం వచ్చేసి ఆవేశంలో ఉన్నవాడిని 10 మంది పట్టుకొనివ్వండి, ఊగిపోయి దూకేస్తుంటాడంతే. కాబట్టి క్రుద్ధ పరుషయావాచ, అసలు అన్నిటికన్నా కట్టి కుడిపేసేది అదే. ఒక్క మాట ధూర్తతనంతో పెద్దల జోలికి పోయి అంటే కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. జాతకంలో కూడా దొరకదు, ఎందుకని భవిస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధూన ధిక్షిపేత్. సాధువులైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు, విద్వాంసులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు, అటువంటి వారు వచ్చి ఏదైనా మాట చెప్పినా కూడా లొంగడు.
తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధిక్షేపిస్తాడు. అందుకే క్రుద్ధ పాపం నకుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దీక్షిపేత్ యస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఇక్కడ జవాబు చెప్తున్నారు. మనకి శాస్త్రాలకుండే గొప్పతనం అక్కడే ఉంది. మీరు దీని నుంచి ఇలా విడివడండి అని చెప్పి ఊరుకోరు. ఎలా విడివడచ్చో, ఎలా మనని మనం నియంత్రించుకోవచ్చో, ఎలా కోపానికి వశులం కాకుండా ఉండాలో మార్గం చెప్తారు. అసలు ఈ శ్లోకం లాంటి శ్లోకం వాంగ్మయంలో చాలా తక్కువ కనపడుతుంది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం శ్రీరామాయణంలో. ప్రతి మనుష్యునికి అవసరమైనటువంటి శ్లోకం. యస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. పెరుగుతున్న కోపానికి విరుగుడేది ఓర్పు ఒక్కటే. ఆ ఓర్పు అలవాటులో ఉంటే అవతలవాడు కోపంతో రెచ్చిపోతున్నా వీడు ప్రశాంతంగా ఉండగలడు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. క్రోధమునకు ఒకడు వశుడైనంత మాత్రం చేత యువతలవాడు అవమానమును పొందినట్లు కాదు. మీరు పట్టుకొచ్చి నాకు 1000 నూట 16 ఇచ్చారనుకోండి, నేను తీసుకోనమ్మా అన్నాను అనుకోండి, నాకు వస్తుందా డబ్బు? మీరు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారనుకోండి బలవంతంగా, నాకు డబ్బులు తీసుకునే అలవాటు లేదు, గోపాలకృష్ణ గారు హుండీలో వేసేయండి అన్నాను అనుకోండి, ఆ డబ్బులు నా జేబులోకి వస్తాయా? యువతలవాడు ఓర్పుతో ఉంటే అవతలవాడు ఎంత కోపంలో ఉండి మాట్లాడినా అవి నేను పుచ్చుకోలేదు, సర్వం రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణం వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు యువతలవాడి పరిస్థితి ఏమిటి? ఏమైనా పాడయ్యాడా? ఏమీ పాడవలేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం. స్వస్తి.